సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. నిర్వాహకుల నిర్లక్ష్యం, ఎలాంటి భద్రతా ఏర్పాటు లేకపోవడం, అత్యవసర సమయంలో వినియోగించడానికి అంబులెన్స్ సైతం లేకపోవడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విస్టెక్ కంపెనీ సీఈఓ సంజయ్ షా మృతి చెందగా కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని ల్యాండ్ లైట్ గార్డెన్లో విస్టెక్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ని ఏర్పాటు చేసింది. అయితే ఫంక్షన్లో ఒక్కసారిగా క్రేన్ విరిగి కింద పడటంతో ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ దాట్ల విశ్వనాథరాజు అలియాస్ రాజు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. హైదరాబాద్లోని తమ ఉద్యోగులు క్లయింట్లతో కలిసి వేడుకల నిర్వహణకు రామోజీ ఫిల్మ్ సిటీలోని ల్యాండ్ లైట్ గార్డెన్ను బుక్ చేసుకున్నారు. 2 రోజుల పాటు జరిగే వేడుకల కోసం గురువారం రాత్రి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమాన్ని వెరైటీగా నిర్వహించాలని నిర్ణయించారు. కాంక్రీట్ స్టేజీ పైన ఉన్న రూఫ్కు తాళ్లు కట్టి వాటికి వేలాడేలా చెక్కతో ఓ ప్లాట్ఫామ్ తయారు చేశారు. ప్లాట్ఫామ్కు 2 వైపులా ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7:40 సమయంలో ఈ ప్లాట్ఫామ్ పైకి ఇద్దరు ఎక్కగా పైన ఉన్న రూఫ్కు కట్టిన తాళ్ల సాయంతో ప్లాట్ఫామ్ను పైనుంచి కిందకు దింపడం ప్రారంభించారు. అయితే కొద్దిసేపటికే ఒక పక్కన తాడు తెగిపోవడంతో ప్లాట్ఫామ్ పక్కకు ఒరిగి దానిపై ఉన్న ఇద్దరు దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంటుతో కట్టిన స్టేజీపై వేగంగా పడిపోయారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా సరియైన రెస్క్యూ టీం సైతం ఫిల్మ్ సిటీకి లేకపోవడంతో విలువైన సమయం వృధా అయింది. ఆసుపత్రికి తరలింపు ఆలస్యమైంది. విస్టెక్స్ ప్రతినిధులు షా భార్య 15 నుంచి 20 నిమిషాలు వేడుకుంటే తప్ప ఫిల్మ్ సిటీ నిర్వాహకులు అంబులెన్స్ను ఏర్పాటు చేయలేదు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఒక అంబులెన్స్లో సంజయ్ షాను హైత్ నగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విశ్వనాథ్ రాజును తీసుకువెళ్లడానికి మరో అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులు ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సొంత కారులోనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో సంజయ్ షా కన్నుమూశారు. విశ్వనాథరాజును మెరుగైన చికిత్స నిమిత్తం మలక్పేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శరీరంలో అనేక చోట్ల ఎముకలు విరగటంతో పాటు తీవ్ర గాయాలైన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు అటు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు నమోదు చేశారు పోలీసులు. రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ ఉషాకిరణ్ ఈవెంట్స్ సీనియర్ ఈవెంట్ మేనేజర్ రితిక్ చటర్జీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ జి ఉదయ్ కిరణ్, ఫిల్మ్ సిటీలో స్పెషల్ ఎఫెక్ట్స్ కాంట్రాక్టర్గా ఉన్న ఎస్ సురేష్ బాబు, రోప్ ఆపరేటర్ ఎస్ దుర్గా సతీష్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. రామోజీరావు రాజకోటగా మారిన రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ప్రమాదాలు వెలుగు చూడవన్నది జగమెరిగిన సత్యం. ఏదైనా ఘటన జరిగిన వెంటనే మేనేజ్ చేయడంలోనూ రామోజీ దిట్ట. 2008, 2009లో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. గతంలో జరిగిన ప్రమాదాల్లో ఫిల్మ్ సిటీ ఉద్యోగులే క్షతగాత్రులు. ఇక తాజాగా జరిగిన ఇన్సిడెంట్ విస్టెక్స్ సీఈఓ సంజయ్ షా బయట వ్యక్తి కావడంతో ఈ దుర్ఘటన వెలుగు చూసింది. ప్రపంచంలో ఎక్కడా రహస్యాలు, దాపరికాలు ఉండకూడదంటూ బోదరగొట్టే రామోజీరావు ఈనాడు ఆయన గ్రూపు సంస్థల్లో జరిగే ఘోరాలను గోప్యంగా ఉంచాలని చూస్తారు. ఫిల్మ్ సిటీలో ఏం జరిగినా అంత సులభంగా అయితే బయటకు మాత్రం పొక్కదు. రామోజీరావు అంగీకరిస్తేనే తప్ప ఫిల్మ్ సిటీ కోటలోకి ఎంట్రీ ఉండదని పోలీసు వర్గాలే అంటున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదాలు కొత్తేం కాదు. చిన్న చిన్న ఉదంతాలు, ఉద్యోగులకు పరిమితమైన ఒకరిద్దరికి సంబంధించిన అంశాలు ఆ కోట నుంచి దాటి బయటకు రావు, రానివ్వరు కూడా. 2008 నవంబర్లో ఓ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనను వారం తర్వాత సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఓ అంతర్జాతీయ సంస్థ వార్షిక వేడుక నిర్వాహకులు రామోజీ ఫిల్మ్ సిటీని ఎంపిక చేశారు. ఒప్పందాలు పూర్తయిన తర్వాత వేదిక కూడా ఖరారైంది. ఆ ఏడాది నవంబర్ 2న దాదాపు 3500 మంది హాజరైన ఆ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుక ప్రారంభానికి ముందు ఎగరేయటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టేజీ సమీపంలో దాదాపు 200 హైడ్రోజన్ బెలూన్లను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు హాజరైన ఓ ప్రతినిధి హైడ్రోజన్ బెలూన్ల సమీపంలో సిగరెట్ కాల్చే ప్రయత్నం కూడా చేశారు. కాల్చారు కూడా. అయితే ఫిల్మ్ సిటీ సిబ్బంది దీన్ని పట్టించుకోలేదు. ఈలోపే ఆ ప్రతినిధి విసిరేసిన సిగరెట్ పీక్ హైడ్రోజన్ బెలూన్లపై పడటం, అవి ఒక్కసారిగా పేలిపోయి మంటలు వ్యాపించాయి.
అప్పట్లో ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న దాదాపు 22 మంది ఫిల్మ్ సిటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని అప్పట్లో రామోజీ కోట నుంచి ఆసుపత్రికి గుట్టుచప్పుడుగా తరలించి వైద్యం చేయించారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులకు సైతం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తన సంస్థ కోసం పనిచేస్తూ గాయపడిన వారికి మొండి చేయి కూడా చూపారు. దాదాపు వారం తర్వాత ఈ విషయం నాటకీయంగా వెలుగులోకి రావడంతో హయత్ నగర్ పోలీసులు సీన్లోకి వచ్చారు. ఈ విషయం లీక్ చేశారంటూ రామోజీ సైన్యం రాద్ధాంతం చేసింది. చివరకు నామమాత్రంగా సిబ్బందికి సహాయం చేసింది. ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదాలను బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచే రామోజీరావులో మరో టాలెంట్ కూడా ఉంది. తన సంస్థల్లో చోటు చేసుకునే ఉదంతాలు పోలీసు రికార్డులకు ఎక్కకుండా చూడటమే కాదు, తప్పంతా క్షతగాత్రులు లేదా బాధితులదే అన్నట్టుగా కూడా చూపించగలరు. బాధితులే ఆ విధంగా చెప్పేలా చేయగల నైపుణ్యం రామోజీరావు సొంతం. 2009లో బాలనగర్లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్లో జరిగిన ప్రమాదమే దీనికి ఉదాహరణ. ఈ ఉదంతాన్ని చాలా రోజులు గోప్యంగా ఉంచిన యాజమాన్యం జట్టకేలకు పోలీసులకు తెలిపినా ఫిర్యాదు లేకుండా చూసుకుంది. సీన్ కట్ చేస్తే తప్పు తనదే అంటూ చెప్పిన ఆ బాధితుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం కొసమెరుపు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయ్ కుమార్ నిరుపేద. బతుకు తెరువు కోసం నగరానికి వలస వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. 2009 మే 19న బాలనగర్లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్లో పనికి వచ్చాడు. అక్కడే 3 అంతస్తులో పనిచేస్తూ మధ్యాహ్నం వేళ కింద పడ్డాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విషయం రామోజీ కోటరికి తెలిపింది. వాళ్ళ ఆదేశాల మేరకు విషయం బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో విజయ్ను ఈనాడు ప్రింటింగ్ ప్రెస్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా బయటకు తరలించాలని ప్రయత్నించారు. అక్కడ పండ్ల వ్యాపారం చేసే సయ్యద్ ముస్తఫా ఈ వ్యవహారం గమనించి అడ్డుకుని ప్రశ్నించారు. క్షతగాత్రుడికి తక్షణ వైద్యం అందాలనే ఉద్దేశంతో 108కు సమాచారం ఇచ్చారు. ఈ పరిణామంతో కంగుతిన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనపై దాడి చేశారు. తమపైనే దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ముస్తఫా ద్వారా ఈ ప్రమాద విషయం వెలుగు చూసింది. తాజాగా జరిగిన ఘటనను రామోజీ ఫిల్మ్ సిటీ భద్రత నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. మరింత సమాచారం రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. హరిత, రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైపోయింది. విస్టెక్స్ కంపెనీ, ఐసియన్ పసిఫిక్ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓనే ఏకంగా చనిపోయారు. గురువారం రాత్రి ఇక్కడ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం రామోజీ ఫిలిం సిటీని హోస్ట్గా ఇక్కడ వేడుకగా చేసుకున్నారు. అయితే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక కేజ్ను ఏర్పాటు చేశారు. కేజ్ మీద సీఈఓను అలాగే కంపెనీ ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజు దాట్లను మీద నుంచి కిందికి దించే ప్రయత్నం చేశారు. అందులో పూర్తి నిర్లక్ష్యంతో అక్కడ వైర్లు తెగిపోవడంతో 20 ఫీట్ల నుంచి కింద పడడంతో కంపెనీ సీఈఓ సంజయ్ షా చనిపోయారు. అయితే అక్కడ మీద నుంచి కింద పడినటువంటి తర్వాత కూడా దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు అంబులెన్స్ అనేది పిలిపించకపోవడంతో ఆలస్యం కావడంతో మృతి చెందాడనేది కూడా తెలుస్తుంది. అక్కడ స్పాట్లో కూడా సంజయ్ షా భార్య సతీమణి అంబులెన్స్ అంటూ కూడా వేడుకోవడం అక్కడ అందరినీ కూడా కంటతడి పెట్టించింది. అయితే ఈ విస్టెక్స్ కంపెనీ అనేటువంటిది 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాదాపు 20 దేశాల్లో ఉంది. సంవత్సరానికి 3,500 కోట్ల టర్న్ ఓవర్ పూర్తి చేసుకుంటుంది. సో దాని సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ప్రతి దేశంలో తిరుగుతూ వస్తున్నారు సీఈఓ. సో ఇక్కడ హైదరాబాద్లో గురువారం రాత్రి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించినటువంటి కంపెనీ బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా సంజయ్ షా నేరుగా బేగంపేట్కి తన ప్రైవేట్ ఫ్లైట్లో చేరుకొని అక్కడ నుంచి ఇక్కడికి రామోజీ ఫిలిం సిటీ చేరుకున్న తర్వాత అతన్ని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో భాగంగా ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో పూర్తి నిర్లక్ష్యంతో వహించి అతని ప్రాణాలకు బలిగొంది. కనీసం అతను కింద పడిన తర్వాతనైనా అంబులెన్స్ని త్వరగా తప్పించలేకపోయింది అనేటువంటిది కంప్లైంట్లో కూడా ఏదైతే కంప్లైంట్ కూడా పేర్కొనడం జరిగింది. అలాగే ఇప్పటికే ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ మేనేజ్మెంట్ అలాగే ఉషా కిరణ్ ఈవెంట్స్, రిత్విక్ చటర్జీ సీనియర్ ఈవెంట్ మేనేజర్ ఉన్నారు. సో ఇలా పలువురు పైన ఇప్పటికీ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి ఈవెంట్ అంతా కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. ఏ విధంగా కింద పడ్డాడు ఏంటి అనేది. ఏదైతే ఆ ఈవెంట్ను ఆ విధంగా ప్లాన్ చేసుకున్నప్పుడు కనీసం పక్కన ఒక అంబులెన్స్ అయినా పెట్టుకుని ఉండాలి. అంబులెన్స్ కూడా లేకపోవడం, ఎవరైతే విష్ణుకుమార్ రాజు ప్రెసిడెంట్ ప్రస్తుతం ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడో ఆయన కనీసం అంబులెన్స్లో కూడా తరలించలేదు. ఆయన పర్సనల్ కార్లోనే అంత ప్రమాదం జరిగిన తర్వాత ఆయన పర్సనల్ కార్లోనే హాస్పిటల్కి తరలించారనేది కూడా ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇవన్నీ విషయాలు బయటకు రాకుండా మొదట రామోజీ మేనేజ్మెంట్ అనుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత కంపెనీకి చాలా ప్రపంచవ్యాప్తంగా అది పాపులర్ కంపెనీ. సో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఇది అంతా కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.